హాయ్ అండి. ఈరోజు వీడియోలో మా లతాక చెప్పిన రెసిపీ అయితే చేసి చూపిస్తున్నా. దీనికోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు 7-8 పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలతో పాటు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకొని మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 1/2 కప్పు ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకొని ఇవి చిటపటమన్న వెంటనే ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనము పేస్ట్ చేసుకొని పెట్టుకున్న మిక్చర్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీరు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత పాలకూర ఆకుల్ని 2 కట్టలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వీటిలో నుంచి వాటర్ మనకి రిలీజ్ అయ్యి ఈ వాటర్తోనే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది.